ల్యాండ్ రా గ్రీన్ ఫీల్డ్ దగ్గర మన దగ్గర వస్తారు. ఏలూరు జిల్లా ఉపాధ్యక్షులుగా అలాగే కూటమి తరఫున ధన్యవాదాలు తెలియజేయడానికి మన ఎంపీ గారిని అలాగే పోలవరం ఎమ్మెల్యే గారిని కలిసి ధన్యవాదాలు తెలియజేయడానికి ఇక్కడికి మేము బీజేపీ తరఫున రావడం జరిగింది. ఎంపీ గారు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి ఎప్పుడు పర్సనల్గా నేను కలవలేదు. వేదిక ముందు ఉండే ఎమ్మెల్యే గారు సిరి బాలరాజు గారికి అలాగే జెడ్పీటీసీ బాబ్జీ గారికి అలాగే రూరల్ ప్రెసిడెంట్ మాధవరావు గారికి అలాగే టౌన్ ప్రెసిడెంట్ కిషోర్ గారికి అలాగే దాశ్రీ శేషు గారికి అలాగే వేదిక మీద ఉండే ప్రతి ఒక్కరికి ఎవరైనా పేర్లు మిస్ అయినా కూడా ఏమనుకోవద్దండి. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వేదిక మీద ఉండే వాళ్ళకి అలాగే ఇక్కడ ఉండే వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. శేషు నాకు 2 రోజుల వెనకాల బీసీ మీటింగ్ అని చెప్పాడు. అలాగే 2 ఏళ్ళు మనము కంప్లీట్ చేసుకున్న ఇంత అభివృద్ధి చేస్తామో చెప్దామని చెప్పాడు. ఇవాళ ఇక్కడికి వస్తే కోరికల మీద కోరికలు అడిగాడు. ఎన్ని కోరికలు అడిగాడంటే బాబ్జీ గారు అలాగే రైట్ సైడ్లో ఆమె కూర్చొని లెఫ్ట్ సైడ్ ఈయన కూర్చోబెట్టి మీ ఊరికి అన్ని కోరికలు అడిగేశారు. ఇవాళ ఒకటి చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళు అడగడంలో తప్పలేదు. ఎందుకంటే వాళ్ళు అడిగేది వాళ్ళ గ్రామాలలో ఎలా బాగుపడాలి, బాగుపడితే మన గ్రామాలలో మనము ఇవాళ మంచిగా చేసుకోకపోతే ఎప్పుడు చేసుకుంటాం అనేది వాళ్ళ ఆకాంక్ష, వాళ్ళ ఇది. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే అందరు కూడా డెవలప్మెంట్ చేయాలన్న ఆలోచించేటోళ్ళే నాకు ఇవాళ కనబడుతున్నాము. అలాగే మీరందరూ కూడా డెవలప్మెంట్ అవ్వాలనే మీరందరూ ఒక కూటమికి గెలిపించారు. అదే రకంగా ఇవాళ కూటమి పనిచేస్తుంది. ఇవాళ కూటమిలో మనం అందరినీ సాటిస్ఫాక్షన్ చేయలేం. ఎందుకంటే ఎన్నో ఆశలు కూటమి పార్టీ మీద. మామూలుగా ఇన్ని ఆశలు ఏ గవర్నమెంట్ మీద ఉండవేమో అన్ని ఆశలు మన కూటమి పార్టీ మీద ఉన్నాయి. ఇవాళ 144 సీట్లు గెలిచాము. హై మెజారిటీతో 93% స్ట్రైక్ రేట్తో కొట్టుకున్నాము, గెలిచాము అని మనం అనుకుంటాం. కానీ ప్రజలకి ఆశలు కూడా పెరిగినట్లు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ప్రజలకి ఆశలు పెరిగినాయి. గవర్నమెంట్ మీద విపరీతమైన నమ్మకం ఉంది. ఆ నమ్మకం ప్రకారంగా ఒక్కొక్క పని చేసుకుంటా ఈ 2 ఏళ్ళలో చాలా పనులు చేశాం. కొన్ని పనులు కనబడుతున్నాయి, కొన్ని పనులు కనబడట్లేదు. కనబడే పనులు రోడ్లు, కనపరాని పనులు చాలా పనులు ఉన్నాయి. అలాంటి పనులన్నీ మీకు కనపడవు. ఇవాళ అమరావతి అయినా కానివ్వండి, పోలవరం డ్యామ్ అయినా కానివ్వండి, అలాగే ఇవాళ మీరు చూస్తే ఎయిర్పోర్ట్ అయినా కానివ్వండి, ఇండస్ట్రీస్ అయినా కానీ ఇవన్నీ వస్తున్నాయి. నేను మీ అందరికీ ఒకటి చెప్పాలి. ఇక్కడ గ్రామాలలో అందరూ చాలా మంది పెద్దోళ్ళు ఉన్నారు. ఇక్కడ అందరు గ్రామాల్లో పెద్దోళ్ళు ఉన్నారు. ఇక్కడ నేను ఎక్కువ చూస్తే అందరూ యువత కంటే ఎక్కువ గ్రామాలలో పెద్దోళ్ళు ఉన్నట్లు కనబడుతున్నారు. అందరు పెద్దోళ్ళు ఉన్నారు కాబట్టి మీరు అందరూ కూడా ఇళ్ళకి వెళ్ళి డిస్కషన్ చేసేయండి, అంటే మాట్లాడండి. ఇంటికి వెళ్ళినప్పుడు కొన్ని విషయాలు మాట్లాడుతుంటారు మీరు. ఇవాళ రాష్ట్రం జరగాలంటే డబ్బులు కావాలి. డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది? డబ్బులు సంపాదిస్తే డబ్బులు వస్తుంది. సంపాదించే వాళ్ళని తయారు చేసుకోకపోతే డబ్బులు ఎట్లా వస్తుంది? మన రాష్ట్రంలో
డబ్బులు సంపాదించేది తక్కువైపోయి ఖర్చులు పెరిగాయి. ఇప్పుడు మన రాష్ట్రానికి ఏం చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు విజన్లో ఏం ఆలోచిస్తున్నారు, సంపాదించేటోడు ఉంటే పెట్టొచ్చు, ఖర్చు పెట్టొచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా బాగా చేయొచ్చు అనేది ఆయన ఉద్దేశం. ఇవాళ రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలి, ఇవాళ దేశమంతా కూడా ఆంధ్ర ప్రకారంగా ఇండస్ట్రీస్ అన్ని ఇక్కడికే వస్తున్నాయి. లోకేష్ గారైనా కానీ, చంద్రబాబు నాయుడు గారైనా కానివ్వండి, అలాగే పవన్ కళ్యాణ్ గారైనా కానివ్వండి, అందరు కూడా మన రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి ఆలోచిస్తున్నారు. ఎందుకు? డబ్బులు ఉంటే కదా ఏదైనా కానీ మనము మంచి పని అని చేయగలుగుతాం. ఇవాళ మన దగ్గర డబ్బులు పాత గవర్నమెంట్ కంటే ఇప్పుడు కొంచెం బెటర్గా ఉన్నాం. ఈ 2 ఏళ్ళలో చాలా కొంచెం బెటర్గా ఉన్నాం. ఇంకా దాన్ని నిలబెట్టుకుంది ఇంకా బాగా చేయాల్సిన అవసరం గవర్నమెంట్ మీద ఉంది. అది పని చేస్తున్నారని కూడా మీ అందరికి తెలుపుతున్నాం. ఇవాళ మీరు అందరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఒక్కటే గవర్నమెంట్ ఉంటే మన దేశమైనా, మన ఊరైనా, మన పల్లె అయినా, మన మండలమైనా, మన పట్టణమైనా డెవలప్ అవుతుంది. మనము ప్రతి టైం ఒక్కొక్క గవర్నమెంట్ మార్చుకుంటూ వెళ్ళామనుకోండి, బాధపడాల్సిందేది మీరు మనమే. ఇవాళ ఒక ఫ్యాక్టరీ కట్టాలంటే మినిమం 4-5 ఏళ్ళు పడుతుంది. ఒక ఫ్యాక్టరీ కట్టాలంటే, ఒక ఫ్యాక్టరీకి పర్మిషన్ రావాలంటే 2 ఏళ్ళు పడుతుంది. ఆ ఫ్యాక్టరీ కట్టాలంటే 3 ఏళ్ళు పడుతుంది. ఆ 3 ఏళ్ళు ప్లస్ 5 ఏళ్ళు కట్టినాక దాంట్లో డబ్బులు మిగిలాలంటే ఇంకొక 2 ఏళ్ళు పడుతుంది. ఆ ఫ్యాక్టరీకి డబ్బులు కట్టి మిగిలించుకోవటప్పటికెల్లా మనకి డబ్బులు మిగిలాలి. ట్యాక్స్ రూపంలో మిగిలేది ఎట్లా మిగులుతుందో ట్యాక్స్ రూపంలో కూడా అంతే మిగులుతుందో అదే డబ్బులు గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది. ఆ రకంగా మనం అందరం ఆలోచించుకోవాలి. మనం గ్రామాలలో ఏమైనా ఆలోచిస్తుంటాం, డబ్బులు ఇవ్వట్లేదు గవర్నమెంట్, బట్ గవర్నమెంట్కి డబ్బులు రావాల్సిన అవసరం ఉంది. అది ఎక్కడి నుంచి వస్తుంది? ఏమైనా ఫ్యాక్టరీలు పెడతానో, లేకుంటే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానో, లేకపోతే ఎక్కడో పక్క ఆ డబ్బులు అనేది ఉత్పత్తి అవ్వాలి. కాబట్టి ఈ ఇండస్ట్రీస్తోనే మనకు ఒక క్యాపిటల్ సిటీ ఉంది. ఇప్పుడు తెలంగాణలో మనకి హైదరాబాద్ ఉంది. హైదరాబాద్లో మంచి డబ్బులు ఉత్పత్తి అవుతుంది. మన దగ్గర అట్లా డబ్బులు ఉత్పత్తి అవ్వడానికి మనకి ఆంధ్రాలో అది లేదు. అందుకే అమరావతి కట్టుకుంటున్నాం. ఫ్యూచర్లో మనకి అమరావతి వస్తే మనకి డబ్బులు వస్తాయి. అలాగే అభివృద్ధి కార్యక్రమాలైనా కానీ, పెన్షన్లు అయినా కానీ, అలాగే మనకి ఏం కావాలో అన్ని చేయడానికి గవర్నమెంట్ ముందుకు వస్తుంది. ఇవన్నీ విషయాలు మీకు ఎందుకు చెప్తున్నా అంటే, మీకు పల్లెల్లో ఇవన్నీ కొంచెం అవగాహన ఉండదు కాబట్టి మీకు అవగాహన కోసం మీకు చెప్తున్నాను, మీ అందరికి తెలుపుతూ. అలాగే ఇవాళ మీరు చూస్తే ఇక్కడ టొబాకో, మీ ఊర్లో, ఈ ఊరు గ్రామాల చుట్టుపక్కలంతా కూడా టొబాకో, అలాగే పామాయిల్, అలాగే వరి ఎక్కువ వేస్తుంటారు మీ దగ్గర అంతా. మీరందరూ కూడా టొబాకో రైతులు ఎవరైనా ఉన్నా కూడా మీ అందరికీ ఇవాళ రేటు ప్రతి టైం గవర్నమెంట్తో మనము మాట్లాడుతూనే ఉన్నాం. గవర్నమెంట్ పోయినసారి ఆల్మోస్ట్ 300 కోట్లకి టొబాకో కొని గోడౌన్లలో పెట్టుకోంది. ఇవాళ మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి 50,000 రూపాయలు సబ్సిడీ ఇచ్చేది చేస్తుంది. ఇవాళ మీరు అందరూ టొబాకో పండించే అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ జెన్జీలు వచ్చినాక హెల్త్ గురించి చాలా ఆలోచిస్తున్నారు. ఈ హెల్త్ గురించి ఆలోచించి ఈ టొబాకో కన్జంప్షన్ అనేది, అంటే టొబాకో తాగేటోళ్ళు తగ్గిపోతున్నారు రాగా రోజుల్లో. మనము ఎక్కువ టొబాకో పండించడం వల్ల తాగేటోళ్ళు తగ్గిపోవడం వల్ల కొనేవాళ్ళు ఉండరు కాబట్టి ఇబ్బంది వస్తుంది. మీరందరూ పామాయిల్కి వెళ్ళండి, అందరు కూడా పామాయిల్కి వెళ్ళండి. వచ్చే రోజుల్లో పామాయిల్ 40,000 నుంచి 50,000 రూపాయలు పామాయిల్ రేట్ రాబోతుంది అనేది కూడా మీ అందరికి చెప్తున్నా. అదే మా ఎంపీ ఏంటి పామాయిల్ 40-50 వస్తుందని అంటున్నాడు, ఎట్లా వస్తుంది అని మీరు అడగచ్చు. పామాయిల్ని మన విమానాలు తిరిగే ఫ్లైట్లో దాన్ని ఏవియేషన్ ఫ్యూయల్ అంటారు, దాంట్లో కలుపుతారు. ఎడబుల్ ఆయిల్స్ అంటాము. ఈవెన్ పామాయిల్ కూడా ఎడబుల్ ఆయిల్. మోస్ట్ క్వాంటిటీ కల్టివేషన్లో ఉండేది పామాయిల్. ఈ పామాయిల్ని వేసుకుంటే మీ అందరికీ కూడా పామాయిల్ వచ్చే రోజుల్లో మంచి గిట్టుబాటు ధర వస్తుంది. పామాయిల్ ఎవరెవరు వేసుకున్నారో వచ్చే రోజుల్లో 30,000-40,000 రేట్ వచ్చేటప్పుడు, టొబాకో రైతులకి 300-400 రూపాయల రేట్ వచ్చేటప్పుడు పామాయిల్ రైతులు బాగుంటారు. టొబాకో రైతులు ఇదే రేట్లలో పోతుంటే ఇబ్బంది పడుతుంటారు. గవర్నమెంట్ని ఎప్పుడు అడగాల్సిన పరిస్థితి లేకుండా మీరు మీ సొంత దీని మీద ఉండాలనుకుంటే, గవర్నమెంట్ అడగకుండా చేయాలంటే పామాయిల్ వేసుకోమని మీ అందరికీ తెలుపుతున్నా. వచ్చే రోజుల్లో పామాయిల్ పంట మంచిగా ఉంటుందని కూడా మీ అందరికీ తెలుపుతూ, అలాగే ఇవాళ మీ అందరికీ కూడా ఇవాళ మన కూటమి గవర్నమెంట్ ఉంది. మన కూటమి గవర్నమెంట్లో
ఎప్పుడు కూడా బీసీలకి ఒక మంచి పని చేసే గవర్నమెంట్ ఇవాళ ముందు రిజర్వేషన్ తగ్గించున్నా కూడా ఇవాళ మళ్ళీ 34% మళ్ళీ రిజర్వేషన్ ని మళ్ళీ తీసుకొని వచ్చి పాస్ చేసి మళ్ళీ బీసీలను మళ్ళీ పెద్ద ఎత్తున పోటీ చేయాలని చెప్పి బీసీలని ముందుకు పెట్టి నడిపిస్తున్నారు. ఎందుకంటే ఇవాళ బీసీలకి ఒక గౌరవం వచ్చిందంటే అది టీడీపీ పార్టీ వల్ల, కూటమి పార్టీ వల్లే ఆ గౌరవం వచ్చిందని కూడా మీ అందరు గుర్తుపెట్టుకోవాలి. మనం ఎప్పుడు కూడా మనకి ఎవరు మంచి పని చేసి ఉంటారో లైఫ్ లో ఎప్పుడు మర్చిపోకూడదు. అలాంటిది టీడీపీ పార్టీ మంచి పని మనకు చేస్తుంది. ఎప్పుడు కూడా అన్ని వర్గాలని మంచిగా టీడీపీ పార్టీ ముందుకు తీసుకొని వెళ్తుంది అనేది కూడా మీ అందరికీ తెలుస్తూ ఈ 2 ఏళ్లలో ఇప్పుడు శేషు అయినా కానీ అందరూ వేదిక మీద ఉండే పెద్దలందరూ కూడా మాట్లాడినట్లయినా కానీ పార్లమెంట్ సభ్యులు మహేష్ యాదవ్ గారికి, మన పోలవరం శాసనసభ్యులు బాలరాజు గారికి, వివిధ హోదాల్లో ఉన్న మండల పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా వివిధ పార్టీల నుంచి వచ్చిన ప్రతినిధులందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మన గ్రామంలో పెట్టిన కార్యక్రమం అందరికీ తెలుసు. 2 సంవత్సరాల కాలంలో మన కూటమి ప్రభుత్వంలో ఎంత డెవలప్మెంట్ చేశారో అనే దాని మీద ఒక నివేదిక. దాని ఏంటంటే నెక్స్ట్ 84% బీసీ మన కూటమి ప్రభుత్వం అనౌన్స్ చేసింది. దానికి కూడా మన ఎంపీ గారికి ఒక సన్మానం చేద్దామనే ఉద్దేశం. ముఖ్యంగా డెవలప్మెంట్ విషయానికి వచ్చేసరికల్లా సోదరులు ఎప్పటివరకు శేషు గారు చెప్పారు, మన గ్రామానికి సంబంధించి శ్రీనివాసపురం, ముల్లంపేట కోటు 3 కోట్లు ఏఐబి 1B గ్రాంట్లు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అక్కంపేట రోడ్ కూడా ఏఐబి 1Bలో 90 lakhs. అది కాక జిల్లా పరిషత్ నుంచి మనం వివిధ రోడ్లు శ్రీనివాసపురం కానీ, అక్కంపేట కానీ, మైసూరుగూడెం కానీ, మైసూరుగూడెంలో ఒక 60 లక్షల వరకు ఇచ్చాం మనం. అక్కంపేటలో కూడా 56 లక్షల రూపాయలు జడ్పీ నిధులు వాడాం. ఈ విలేజ్ లో ఇంచుమించుగా 150 lakhs వరకు ఇచ్చాం. నెక్స్ట్ ఏంటంటే పామర్కి సిజిఎఫ్ నుంచి రోడ్డు ఇవ్వడం, సిజిఎఫ్ నుంచి పామర్ బ్యాక్ రోడ్ ఇవ్వడం కూడా జరిగింది. ఇంకా మ్యాక్సిమం ఈ గ్రామంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి మ్యాక్సిమం ఈ 1 or 2 years లో 80% వరకు అయింది. ఎంపీ గారు నా అభ్యర్థన ఏంటంటే నెక్స్ట్ శ్మశాన వాటికి కొంత అలాట్మెంట్ చేయండి. నెక్స్ట్ కమ్యూనిటీ వాళ్ళు అడుగుతున్నారు కదా, ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు అడుగుతున్నారు వాటర్ ట్యాంక్ దగ్గర, అది కూడా మీ పని నుంచి ఇవ్వచ్చు మేబీ, అది ఇవ్వండి. నెక్స్ట్ ఏంటంటే నాకు తెలిసి ఏంటంటే 1 crore గ్రాంట్ ఉంటే మొత్తం ఈ ఊర్లో సిమెంట్ రోడ్ అవసరం లేదు నాకు తెలిసినంత వరకు. మ్యాక్సిమం అదే వీలుంటే ఎన్ఆర్ చేసుకో కొంతానే పెట్టండి, మొత్తం అడగడం మీకు న్యాయం కాదు. మేము ఈ టైంలో ఓ 50 lakhs అంతా పెట్టమని చెప్పి అభ్యర్థిస్తున్నాను. ఆ 1 crore ఇస్తే మొత్తం ఈ ఊర్లో సిమెంట్ రోడ్డు, కూడేరు కూడా రోడ్డు ఉంటుంది, ఇంకా ప్లెయిన్ సైడ్ ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే మ్యాక్సిమం అందరూ కూడా చక్కగా ఈ తెలుగుదేశం, బీజేపీ, జనసేన 3 పార్టీలకు సంబంధించి గ్రామంలో ఉన్న నాయకులందరూ కూడా సమిష్టిగా కృషి చేస్తూ ఏదైనా ఒక వ్యవహారం వచ్చిందంటే అందరం కూర్చొని డిస్కస్ చేసుకుని డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్ళడం జరుగుతుంది ఈ గ్రామంలో. అదేవిధంగా మా జట్టు నుంచి మండలంలో మ్యాక్సిమం 5 crores వరకు ఇచ్చాం మేము. ఏ విధంగా అయితే ఏ పోలవరంలో కానీ, మ్యాక్సిమం గాగవరంలో కానీ, అదే గురవైపురం కానీ, అమ్మపాలెం కానీ, లక్కవరంలో కానీ అలా మ్యాక్సిమం పుట్టగడ్డం అన్ని విలేజ్లో కూడా ఇవ్వడం జరిగింది ఈ జట్టు నుంచి. ముఖ్యంగా ఏంటంటే నేను యాక్చువల్గా వైసీపీలో ఉన్నాను, మీ అందరూ తెలుసు. నేను పార్టీ మారినందువల్ల పార్లమెంట్ సభ్యులు కానీ, అదేవిధంగా శాసనసభ్యులు కానీ, జడ్పీ చైర్మన్ కానీ ఇంచుమించుగా నేను మారిన 1 year 2 months లో 6,50,00,000 రూపాయలు మ్యాక్సిమం మన మండలం ఇచ్చాను. 6,50,00,000 రూపాయలు గ్రాండ్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ ఇచ్చాం. అదే మీ అందరూ గమనించాలి. ముఖ్యంగా అభివృద్ధి అనేది రోడ్స్ విషయంలో కానీ, అదేవిధంగా బిల్డింగ్ విషయంలో కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ హై స్కూల్స్ విషయంలో కానీ మ్యాక్సిమం ముందుకు వెళ్తున్నాం. అదే దిశగా ముందుకు వెళ్దామని చెప్పి రేపు స్థానిక సంస్థ ఎలక్షన్ 100% ఉంది. మన మండలం యూనిట్ కానీ చెప్తాం. మండలంలో మండల పార్టీ అధ్యక్షుడు రాకేష్ గారు కానీ, మన మాధవ్ గారు, బిజ్జు గంగామామి గారు, 3 మండల పార్టీ అధ్యక్షులు కూడా ఒక వేదిక మీద కూర్చొని చక్కగా చేస్తే 100% 20 పంచాయతీలు కూడా మనమే పొందాలి, కూటమి ప్రభుత్వం నుంచి పోతాం. అభివృద్ధి అనేది మన ఎమ్మెల్యేలు కానీ, ఎంపీ గారు కూడా చాలా విజయమైన వ్యక్తి. నాకు తెలిసినంత వరకు నాకు ఆయన పరిచయం ఎలక్షన్ ముందు ఓపెన్గా చెప్తున్నాను, వాస్తవం ఆడుకోవాలి. ఆయన కూడా ఏంటంటే నేను ఆయనతో ఇంటరాక్ట్ అయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఈ రాజకీయాలు ఒకరినొకరు అందరికీ అటు మంచిగా అది కాదు నాకు కావాల్సింది. మీకు రాజకీయంగా కానీ, డెవలప్మెంట్ విషయంలో కానీ, సంక్షేమ విషయంలో కానీ, సంక్షేమం ఒక కన్ను, డెవలప్మెంట్ ఒక కన్ను, ఆ దిశగా చెప్పండి. మీకేం కావాలి తప్ప నువ్వు ఒకరిమే చెప్పొద్దు అనే వర్షంలో వెళ్తూ
ఈ ఏలూరు పార్లమెంట్ పరిధిలో మాక్సిమం అనేక రకాల గ్రాంట్స్ తీసుకొస్తూ శాసనసభ్యులతో కోఆర్డినేట్ అవుతూ చక్కగా ముందుకు తీసుకొని ఎంపీ గారికి నేను ప్రత్యేకంగా వేదిక లేదు నాకు ఎప్పటివరకు నాకు ఆయనకి పెద్ద ఇంట్రాక్షన్ లేదు నేను ఓపెన్ గా మాట్లాడతాను 100% మీ ఆధ్వర్యంలో పనిచేస్తున్నందుకు చాలా గర్వపడతానని చెప్పి సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తాను. అదేవిధంగా పోలవరం శాసనసభ్యులు ఆయన కార్యకర్తగా పనిచేశాడు ఫస్ట్ నుంచి కూడా నాతో పాటు ఆయన మా వైసీపీ కార్యకర్త, తర్వాత జనసేనలో కంటెస్ట్ చేశారు ఎమ్మెల్యేగా, కంటెస్ట్ చేస్తూ మళ్ళీ శాసనసభ్యుల్లో మంచి అవకాశం వచ్చింది. చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ, స్టేట్లోనే పెద్ద కాన్స్టిట్యున్సీ పోలవరం. దాన్ని కూడా ఆయన ఏంటంటే 7 మండలాలను కూడా అభివృద్ధి పదం తీసుకున్నందుకు మా గాయాన్ని ప్రత్యేకంగా వచ్చినందుకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం నేను సాధిస్తున్నాను. అయితేనే మొత్తంగా 1,60,00,000 రూపాయలకి డెవలప్మెంట్ చేసినటువంటి చరిత్ర కూటమి ప్రభుత్వం ఉందని ఈ సందర్భంగా కోరుకుంటూ తెలియజేసుకుంటూ ఎంపీ గారికి ఒక చిన్న మనవి, మా యొక్క రోడ్డుకి అంటే ఏ ఊరికి ఇలాంటి వే ఉండదన్నా 2 రోడ్లు ఉంటాయి. ఒకటి పామాయిల్ ఫ్యాక్టరీ రోడ్డు, రెండోది మెయిన్ రోడ్డు. ఆ మెయిన్ రోడ్డుకి సంబంధించి శ్మశాన వాటికి ఉంది. శ్మశాన వాటికి ఆనుకుని అవతల పక్క చెరువు ఉంది. అక్కడ రోడ్డు కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి మీ యొక్క నిధులతోటి శ్మశాన డెవలప్మెంట్ ప్రహరీ గోడతో పాటు అక్కడ ఒక వెహికల్ వస్తే రెండో వెహికల్కి ఇబ్బంది అవుతుంది కాబట్టి కొంచెం సప్తా మాదిరిగా ఏదైనా ఒక అవకాశం ఇవ్వాలని మిమ్మల్ని సవినయంగా కోరుకుంటూ, రెండోది ఈ గ్రామానికి సంబంధించి పశువుల ఆసుపత్రి ఒకటి కావాలని కోరుకుంటా ఉన్నామన్నా. ఈ సందర్భంగా కోరుకుంటూ భారత్ మాతాకి జై హింద్. ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి సత్కారం